శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో హైకోర్టు కొట్టేసింది. సో ఏంటి, ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా? అంటే చాలా 90% రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. జెట్మలానీ కేసు మనం చూసాం. జెట్మలానీ కేసు కంటే ప్రమాదకరమైన కేసు ఏపీపీఎస్సీ కేసు. మీరు చూసారు కదా, పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో దాంట్లో వీళ్ళు చేసినటువంటి దారుణాలు, ఎక్కడ దిద్దాల్సిన పేపర్లను తీసుకెళ్ళి హాయిలాండ్లో కూర్చోబెట్టి పనికి మాలిన వాళ్ళు, ఎవరు ఏమీ లేని వాళ్ళని తీసుకొచ్చి పేపర్లు దిద్దించింది. ఇప్పుడు అది బలమైన కేసుగా మారింది. దీంట్లో బెయిల్ వచ్చినా దాంట్లో తప్పించుకునేటువంటి అవకాశం లేదు కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే, మన ఉండవల్లి అనిరుద్ కుమార్ కూడా బయటకు వచ్చి చెప్పాడు చూసారా, జైల్లో పలకరించడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే, నేను ఒక 3 వారాలు 4 వారాలు జైల్లో ఉండడానికి సిద్ధపడ్డానండి, అది కూడా ఏంటో చూసి వస్తే ఏదో పిక్నిక్ స్పాటో లేకపోతే ఒక విదేశీ పర్యటన లాగా. అంటే వీళ్ళకి ఎంత కండకవరమో చూడండి. వీళ్ళు చేసినటువంటి దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలు అన్నీ కూడా అలా వెళ్తే ఇలా బయటకు బెయిల్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేద్దాం అనేటువంటి దీంతో వీళ్ళు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తుంటారు, చాలా ఆ విషయంలో మాత్రం కరెక్ట్గా చెప్తుంటారు. మీరు ఇవాళ ఏది విత్తితే భవిష్యత్తులో ఆ ఫలమే మీకు వస్తుంది. ఇది డైలాగ్ ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు కానీ పదే 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 మాట్లాడుతున్నాడు. అది 100% కరెక్ట్. మీరు ఒక విత్తు నాటారు ఆ రోజున, ఏమని, మీకు పడనటువంటి వ్యక్తి మీద ఒకసారి అరెస్ట్ చేసి 10 ప్రాంతాల్లో 20 ప్రాంతాల్లో 10 కేసులు 20 కేసులు 50 కేసులు 100 కేసులు పెట్టించి రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఉన్ననాళ్ళు ఆయన నియోజకవర్గానికి రాకుండా చేశారు మీరు. ఈ విత్తు ఎవరు నాటింది? తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని తీసి లోపలేసి తీసుకెళ్ళి బయటికి రాకుండా ఎన్ని కేసులు ఫ్రేమ్ చేశారు? బిగినింగ్లో అది ఒక్క కేసే, ఆ తర్వాత లిక్కర్ కేసు అన్నారు, శాండ్ కేసు అన్నారు, ఇంకోటి అన్నారు, ఫైబర్ నెట్ కేసు అన్నారు. ఎన్ని కేసులు పెట్టారు? ఆయన అంటే పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు, దీన్ని బట్టి రాగలిగాడు. మామూలుడైతే పరిస్థితి ఏంటి? సో నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు కూడా అదే పద్ధతి పాటిస్తున్నారు. వల్లభనేని వంశీ వచ్చినట్టే వస్తుంది బెయిల్, మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు. నందిగం సురేష్ వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు. మిగతా వాళ్ళ పరిస్థితి అదే. ఓ పోసాని కృష్ణమురళి నువ్వు ఓన్లీ వాగాడంబరమే కదా అన్నట్టుగా ఒక 4 రోజులు వేశారు, వదిలేశారు. ఆయన ఎక్కడున్నాడు కూడా ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ఏంటంటే, మనం ఏది చేస్తే అదే వస్తుంది. కరెక్టే అతను చెప్పింది. అది వాళ్ళు ఏం చేశారో దాని ఫలితం ఇవాళ వస్తుంది. ముఖ్యంగా మీరు మెన్షన్ చేసినటువంటి రామాంజనేయులు అనేటువంటి ఈయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఇదే అర్థం కావట్లేదు సార్. వీళ్ళందరికీ ఒక ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తులందరూ కూడా అంటే నాయకుడు ఎలా ఉంటే ఇంకా అలా మారిపోతారా? అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో, రాజశేఖర్ గారి రెడ్డి విషయంలో పదే పదే ఒకటే మాట చెప్తానండి. మీరు ఆయన ఒక ఉద్యోగస్తుడు, మీరు ఒక బాస్, ఈ రిలేషన్ ఇంతవరకే ఉందనుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మీ పని మీరు చేస్తారు. కానీ ఎప్పుడైతే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భుజం మీద చేసి దగ్గరికి తీసుకొని ఒక ముద్దు పేరు పెట్టి, ఈ ఆంజనేయులు కూడా ఏదో ముద్దు పేరుతో పిలుస్తాడంట రాజశేఖర రెడ్డి గారు, ఏదో ఆ పేరు నాకు గుర్తులేదు. పిలిచినప్పుడు ఏమనుకుంటారు? అసలు సీఎం లాంటి రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తే నన్ను ముద్దు పేరు పెట్టి పిలిచి పర్సనల్ పనులన్నీ నాకు చెప్తున్నప్పుడు, ఇది ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అంటే ఇట్లా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరికి వాడినే పిలిచి, ఎవరే నువ్వే నా రైట్ హ్యాండ్ రా, నువ్వు నా ప్రాణం రా, నీకేమైనా నీ కుటుంబాన్ని నేను చేసుకుంటాను రా, నువ్వు నాకు అంటే ఏం చేస్తారంటే, అబ్బా ఈ పెద్ద ఆయనే నన్ను పిలిచాడనే ఉద్దేశంతో ఆయన కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం అవుతారు. ఆ విషయంలో రాయలసీమలో చదువులేని ఫ్యాక్షనిస్టులు, ఐఏఎస్ ఐపీఎస్లు చేసిన వీళ్ళు ఒకలాగే బిహేవ్ చేశారు. దగ్గరగా ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారండి, చాలా సిన్సియర్ ఆఫీసరు, చాలా ప్రిన్సిపుల్డ్, చాలా నిబద్ధత కలిగినాడు. ఏదో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఆయనకు పడలేదు, నచ్చలేదు. ఆ విషయం గమనించి ఈయన అసలు అన్నా సుబ్రహ్మణ్యం అన్నా, నువ్వు చెప్తేనే నేను ఏదైనా చేస్తాను, నన్ను వేలు పట్టుకొని నడిపించన్నా అన్నాడు. అయిపోయి ఎంత త్వరగా రిలీజ్ అయ్యాడు ఆయన. రాగానే చీఫ్ సెక్రటరీని చేశాడు, బాగానే ఉంది. 2 సార్లు ఇది రూల్కి విరుద్ధం అండి, చేయకూడదు అనగానే తీసి పక్కన పెట్టాడు. అప్పుడు రియలైజ్ అయ్యాడు ఆయన. వీళ్ళందరినీ ఏం చేశాడు, వాళ్ళు రియలైజ్ అయ్యేలోపే 4-5 తప్పులు చేయించేశాడు వాళ్ళతో.
ఒకటి దగ్గరే తీసుకున్నాడు, 2 అవుట్ ఆఫ్ ద వే కావాల్సిన పనులన్నీ చేయించుకున్నాడు, 3వది అన్నిటికంటే ప్రమాదకరమైంది 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, మనం ఏం చేసినా ఎలా చేసినా అడిగేవాడు ఉండడు, డైరెక్ట్ నేనే కదా మీకు. ఈ 3 విషయాలతోటి వాళ్ళని లొంగ తీసుకున్నాడు. లొంగ తీసుకొని భారతదేశం గర్వించదగ్గ ఐపీఎస్ ఆఫీసర్లుగా బోల్డని మెడల్ పొందిన వాళ్ళందరినీ ఇవాళ సస్పెండ్ అయ్యి గాల్లో అన్నా ఉన్నారు, లేకపోతే జైల్లో అన్నా ఉన్నారు. నిజంగా బయటకు వస్తే ఆయన నేను గుర్తుపట్ల మారిపోయారు. నిజం. వాళ్ళపు నేను వంశీనే చూస్తున్నాను, ఇతన్నే చూస్తున్నాను, అంత దారుణంగా తయారైనా. మరి ఇంత బతుకు బట్టికి ఇంటి వెనక చచ్చారని ఒక సామెత ఉంటుంది చూసారా, కొంచెం హార్డ్గా ఉండొచ్చు అది సామెత చెప్తే. ఇప్పుడు ఆయన పరిస్థితి అలాగే ఉంది. తర్వాత శ్రీలక్ష్మి గారు, అది ఇంకా ఆ కేసు ఇంకా విచిత్రమైంది. అసలు ఇతని మూలాన రాజశేఖర రెడ్డి మూలాన జైలుకి వెళ్ళి, అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి కదా అప్పుడు కర్త కర్మ క్రియ అన్ని, అతను చెప్పిన మాటలు విని జైలుకి వెళ్ళి దాదాపు సంవత్సరం పైన జైల్లో ఉండి నడవలేని స్థితిలోకి వచ్చిన, మళ్ళీ కాస్త బాగా పోస్టింగ్ రాగానే కోరి మళ్ళీ ఆంధ్రాకి వచ్చింది కదండి. కోరి మళ్ళీ అతను చేసిన తప్పులని, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అక్రమార్కుడికి, ఒక అవినీతిపరుడికి వీళ్ళు ఇంత లాయల్గా ఉంటున్నారంటే ఏంటంటే, అదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పని చేయంటే వీళ్ళకి మళ్ళీ ఇబ్బంది వస్తుంది. కాబట్టి మిగతా ఐపీఎస్లు ఐఏఎస్లు మిగతా ఆఫీసర్లు అయినా కూడా మన పని మనం చేసుకుంటూ చట్ట ప్రకారంగా చేసుకున్నప్పుడు మనం ఎంత హ్యాపీగా హాయిగా ఉన్నాం. మనదే ప్రభుత్వం, సీఎం భుజం మీద చేసాడు, మనల్ని దగ్గరికి తీసుకున్నాడు కాబట్టి మనం పాటించడం వల్ల మనం ఎలా నాశనం అయిపోయారు అనేటువంటిది కనుక ఉదాహరణగా తీసుకుంటే భవిష్యత్తులోనే ఇలాంటి తప్పులు చేసే అవకాశం ఉండదండి. కాబట్టి వాళ్ళందరికీ ఆ విఘ్నత రావాలి అనేటువంటిదే మనం కోరుకోవాలి.